ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 1 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక దీనికంటే ముందు దీని ఫస్ట్ ఎపిసోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో మీకు దాని ఫస్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో దొరకదు. మీకు కావాలంటే నేను మళ్ళీ దాన్ని రీఅప్లోడ్ చేస్తాను. ఇక మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే కుషిదా సాకురా వెనకాల పడుతుంది. ఈ ప్రాసెస్ లో సాకురా యొక్క కెమెరాని అయితే విరిగిపోతుంది. ఇక దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బయటకు వచ్చేస్తారు కెమెరాని బాగు చేయించుకోవడానికి. ఇక్కడ ఆయనకు వచ్చి సాకురాతో అంటాడు, మీరిద్దరు కలిసి కెమెరాని బాగు చేయించుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు? ఇంకా ఇక్కడ సాకురా ఆయనకు వచ్చి ఎందుకు పిలిచిందో అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇక దీని తర్వాత కెమెరాని ఫిక్స్ చేసిన అతను దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తాడు. ఇక తను అడుగుతాడు, నీకు దీనికి సంబంధించి ఏదైనా వారంటీ కార్డు ఉందా? ఇప్పుడు సాకురా తన దగ్గర ఉన్న వారంటీ కార్డ్ ని తినకైతే ఇస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఇతన్ని చూస్తే ఇతను సాకురా వైపు కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంటాడు. దీన్ని చూసి సాకురా చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఈ కెమెరామెన్ అంటాడు, నీకు కావాలంటే నేను ఈ పనిని నీకు ఫ్రీగానే చేసిస్తా. ఇంకా తన దగ్గర నుంచి మాట విని సాకురా ఇంకా భయపడిపోతుంది. ఇక దీన్ని చూసి ఆయన అయితే కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఒక కెమెరా సాకురాని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న కెమెరామ్యాన్ సాకురాకి ఒక ఫామ్ ఇస్తాడు. తనంటాడు, నువ్వు దీంట్లో నీ డీటెయిల్స్ ని ఫిల్ చేయి, ఇంకా నీ ఫోన్ నెంబర్ ని రాయడం మర్చిపోకు. ఇక తన దగ్గర నుంచి ఈ మాట విని సాకురా చాలా భయపడిపోతుంది. ఇక తను ఆలోచిస్తుంది, నేను అసలు ఈ ఫామ్ ని నింపాలా వద్దా అని. ఇక తిని ఇలాగే చేస్తుంటే ఆయన కోజి మధ్యలోకి వస్తాడు. తనంటాడు, ఈ ఫామ్ ని నేను నింపుతా. ఇంకా తను తన నెంబర్ ని కూడా అందులో రాస్తాడు. ఇంకా తన కెమెరామ్యాన్ తోటి అంటాడు, కెమెరా బాగైన తర్వాత నాకు ఫోన్ చేయి. ఇక ఇదంతా చూసి కెమెరామ్యాన్ అంటాడు, అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ కెమెరా అయితే ఎవరిదో వాళ్ళ నెంబర్ ఇవ్వాలి కదా, అలా చేయకపోతే వారంటీ ఎలా వస్తుంది? దీనిపై ఆయన కొంచెం అంటాడు, ఇంతకు ముందు నువ్వే చెప్పావు కదా ఈ వారంటీ కార్డ్ పనిచేస్తుందని. ఇక కెమెరామ్యాన్ కి కెమెరా ఇచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఈవినింగ్ కాఫీ తాగుతూ ఉంటారు ఒక దగ్గర కూర్చొని. ఇంకా ఇప్పుడు కుషిదా సాకురాతో అంటుంది, నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మాతోటి ఫ్రెండ్లీగానే ఉండొచ్చు. ఇంకా ఇది చెప్పి కుషిదా వాష్రూమ్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఆయన కోజి ఇంకా సాకురా మిగిలిపోతారు. ఇంకా కొంచెం సేపటి తర్వాత ఆయన కోజి సాకురాతో అంటాడు, నీకు ఇదంతా ఏమన్నా ప్రాబ్లం లా అనిపిస్తుందా? దీనిపై సాకురా అంటుంది, ఆయన కోజి ఏం చేస్తే బాగుంటుంది? దీనిపై ఆయన కోజి అంటాడు, నువ్వు సూడో గురించే అంటుంది, అలా అయితే నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఇక ఇది విని కొంచెం సేపు ఆలోచించిన తర్వాత సాకురా అంటుంది, నాకు నన్ను చూసే చాలా రిగ్రెట్ గా అనిపిస్తుంది నేను సూడోకి హెల్ప్ చేయలేదంటే. దీనిపై ఆయన కోజి అంటాడు, నువ్వు ఇదంతా అసలు నాకెందుకు చెప్తున్నావు? దీనిపై సాకురా అంటుంది, ఆయన కోజి నీ కళ్ళు అందరి కళ్ళలా భయంకరంగా అనిపించవు. ఇక ఇది విని ఆయన కోజికి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా ఆయన కోజి అంటాడు, నీకు ఏదైనా అడ్వైస్ కావాలంటే నువ్వు కుషిదాని అడగొచ్చు. ఇంకా తన మనసులో అనుకుంటాడు, సాకురా కుషిదాని నమ్మకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకు వచ్చి సాకురాతో అంటాడు, మేము నిన్ను ఇదంతా చేయడానికి ఫోర్స్ చేయడం లేదు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నీకు ఆ విషయం మీద మాట్లాడాలని ఉంటే మాట్లాడు. ఇక ఆయనకు వచ్చి దగ్గర నుంచి ఈ మాట విని సాకురా ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇక తన ఈ ఎక్స్ప్రెషన్ ని చూసి మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. సరేలే, ఇక కుషిదా వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా కుషిదాని చూస్తాం. ఇక్కడ కుషిదా ఆయన కోజి రూమ్ లోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆయన కోజి ఆడుతాడు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనిపై కుషిదా ఆయన కోజికి అయితే కొన్ని ఫొటోస్ ని చూపిస్తుంది. ఇంకా తన అంటుంది, ఈ ఫొటోస్ ని చూడు, ఈమె చూస్తే నీకు ఎక్కడో చూసినట్టు అనిపించట్లేదా? ఇక తన ఫొటోస్ ని చూసి ఆయన కోజి అంటాడు, ఈమె సాకురాలా అనిపిస్తుంది. ఇక తనకి ఈ ఫొటోస్ ని చూసినాక తనకి క్లారిటీ వస్తుంది ఈమె సాకురానే అని. అది ఎలా అంటే ఆయన కోజి ఇక్కడ ఒక ఫోటోని చూస్తాడు. ఇప్పుడు ఆయన కోజి కుషిదాతో అంటాడు, నేను కూడా నోటీస్ చేస్తాను తను ఫేక్ గ్లాసెస్ ని పెట్టుకుంటుందని. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే సాకురా కుషిదాకి మెసేజ్ చేస్తుంది. తను అంటుంది, సూడో విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు కుషిదా ఆయన కోజితో అంటుంది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే సాకురా మనకి హెల్ప్ చేస్తుంది. కానీ తను ఇంత తొందరగా తన డిసిజన్ ఎలా మార్చుకుంది? ఇంకా తన ఆయన కోజి అంటుంది, నువ్వు నా దగ్గర ఏదైనా దాచి పెడుతున్నావా? ఇక దీని తర్వాత మనం స్టూడెంట్ కౌన్సిల్ సెక్రటరీని అయితే చూస్తాం. తను చెప్తుంది, నేను సెక్షన్ సి ఇంకా సెక్షన్ డి వాళ్ళకి మెసేజ్ చేశాను మీటింగ్ కి రమ్మని. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా షిజునేని చూస్తాం. ఇక్కడ షిజునే అంటుంది, నువ్వు నిన్న మొత్తం కుషిదాతోటే గడిపినట్టున్నావు. దీనిపై ఆయన కోజి అంటాడు, సాకురాకి చిన్న ప్రాబ్లం ఉండే, అయినా కానీ నీకేమైంది? దీనిపై షిజునే అంటుంది, నేను ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు నువ్వు ఎప్పుడూ చేయవు, కానీ కుషిదా అడిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఇక సర్లే, ఇదంతా అయిపోయిన తర్వాత మనం స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ వీళ్ళందరూ మీటింగ్ లో ఉంటారు. ఇక్కడ ఒక వైపు సెక్షన్ సి వాళ్ళ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ సెన్సే ఉంటాడు. ఇంకో వైపు సెక్షన్ డి వాళ్ళ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ సెన్సే. ఇక్కడ మిస్ హ్యాండ్ ఉంది, ఇక్కడికి ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. నార్మల్ గానైతే నువ్వు అసలు కనిపించావు కదా. దీనిపై ప్రెసిడెంట్ అంటాడు, నిజం చెప్పాలంటే నా షెడ్యూల్ కొంచెం టైట్ గా ఉంది, అయినా కానీ నేను దీనికోసం కొంచెం టైం ని తీసుకుని వచ్చాను. ఇంకా ఇక్కడే మనం షిజునేని చూస్తాం. తను చాలా భయపడిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడే వాళ్ళ అన్న ఉన్నాడు, అందుకే కొంచెం నర్వస్ గా ఉంది. సో ఇక్కడ సెక్షన్ సి వాళ్ళు అసలు కంప్లైంట్ ఏం చేస్తారో తెలుస్తుంది. ఇక్కడ సూడోనంట బాస్కెట్ బాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురిని పిలిచి వీళ్ళ ముగ్గురితో గొడవ పడి వీళ్ళ ముగ్గురిని కొట్టాడంట. కానీ ఇక్కడ చూస్తే సూడోనేమో నేను అసలు ఇదంతా చేయలేదని చెప్పాడు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే సూడో ఎప్పుడు కోప్పడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ముగ్గురికి దెబ్బలు కూడా తగిలున్నాయి. ఇక ఇదంతా విని సూడో లేచి మళ్ళీ అరుస్తూ ఉంటాడు, ఇదంతా నేను చేయలేదని. ఇక ఇదంతా చూసి ఆయన కొంచెం మనసులో అనుకుంటాడు, సూడో ఇలాగే చేస్తూ ఉంటే అందరూ ఇదే నిజమని అనుకుంటారు. ఇంకా ఇంకోవైపు ఆయన కొంచెం షిజునే వైపే చూస్తూ ఉంటాడు. అక్కడ
అక్కడ చూస్తే ఆమె సైలెంట్ గా ఉంటుంది. ఇక ఇక్కడ సెక్రటరీ ఇదంతా చూసి ఒక డిసిజన్ కొద్దామని డిసైడ్ అవుతుంది. ఇక్కడ తనేదో కూడా చెప్పే లోపే ఆయన కోజీ ఒకటైతే చేస్తాడు, అది మీరే చూడండి. ఇక దీని వల్ల ఏంటంటే షిజునే లేచి నిలబడుతుంది. ఇప్పుడు ఆయన కొంచెం అంటాడు, నువ్వు అసలు మాట్లాడకపోతే మనం ఈ కేసు ఓడిపోతాం. ఇక ఇదంతా విని షిజునే అయితే ఫస్ట్ నార్మల్ అవుతుంది. ఇక తను సెక్షన్ సి వాళ్ళతోటి క్వశ్చన్స్ అడగడం మొదలు పెడుతుంది. తనంటుంది, సూడో అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? దీనిపై సెక్షన్ సి లోని ఒక స్టూడెంట్ అంటాడు, తన ఒక పని మీద మమ్మల్ని పిలిచాడు. ఇక ఇది విని షిజునే ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది. తనంటుంది, తను పిలిచినప్పుడు నువ్వు ఒంటరిగానే వెళ్ళొచ్చు కదా. దీనిపై అతను చెప్తాడు, స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సూడో ఎప్పుడు అందరితో గొడవ పడుతూ ఉంటాడు. దీనిపై షిజునే అంటుంది, అందుకే కదా నువ్వు మిడిల్ స్కూల్లోని ఒక ఫైట్ అని నీతో పాటు తీసుకెళ్లావు. ఇక దీంట్లో మీరు ముగ్గురు ఉన్నారు, దాంట్లో ఒక అతను ఫైటర్. దీన్ని బట్టి చూసుకుంటే సూడో ఒక్కడే మిమ్మల్ని కొట్టాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. దీనిపై ఇతను అంటాడు, ఎందుకంటే మేము ఫైట్ చేయాలని అనుకోలేదు. దీనిపై షిజునే అంటుంది, అలాగైతే మీ ఫేస్ మీద ఇన్ని మార్క్స్ ఎలా వచ్చాయి? ఇక ఇదంతా విని మిస్ అయ్యి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు షిజునే అంటుంది, మా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, మా దగ్గర ఈ ఫైట్ ని చూసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇక దీని తర్వాత సాకురా అయితే ఈ రూమ్ లోకి వస్తుంది. ఇంకా తను భయపడుతూ తన పేరుని అయితే చెప్పుకుంటుంది. ఇప్పుడు తను చెప్తుంది, సెక్షన్ సి వాళ్ళే ముందు సూడో మీదకి అటాక్ చేశారు. ఇక ఇది విని సెక్షన్ సి వాళ్ళ సెన్సే సాకురాని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. తనంటాడు, సాకురా నువ్వు ఈ ఫైట్ ని చూసిందని అయితే నువ్వు ఎందుకు వెళ్ళి ఆ ఫైట్ ని ఆపలేదు? లేకపోతే నేను ఇలా ఎవరైనా చెప్పమని ఫోర్స్ చేస్తున్నారా? ఎందుకంటే నీ ఫేస్ చూస్తుంటే ఎవరైనా నిన్ను ఈజీగా మ్యానిపులేట్ చేసేలా కనిపిస్తున్నావు. ఇప్పుడు షిజునే అంటుంది, ఈ ప్రూఫ్ మీకు సరిపోదా? ఇక ఇలాగే సెక్షన్ సి సెన్సే ఇంకా షిజునే గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి సాకురా ఒక దాన్ని అయితే బయటికి తీస్తుంది. ఇప్పుడు సాకురా అంటుంది, దీనివల్ల ప్రూవ్ అవుతుంది నేను నిజమే చెప్తున్నానని. ఇక దీని తర్వాత వీళ్ళంతా ఈ ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. సాకురా అంటుంది, ఈ ఫోటోని నేను ఫైట్ జరుగుతున్నప్పుడు తీసింది, ఇంకా దాని డేట్ కూడా మీరు చూడొచ్చు. ఇక ఇదంతా చూసి సెక్షన్ సి టీచర్ అంటాడు, ఈ ఫొటోస్ వల్ల ఎలా తెలుస్తుంది ముందు ఎవరు గొడవ పడ్డారని? ఇంకా తను వీళ్ళందరికి ఒక ఐడియానైతే ఇస్తాడు. తను చెప్తాడు, సూడోకి 3 వారాల సస్పెన్షన్, ఇంకా నా స్టూడెంట్స్ కి 1 వీక్, ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఇది విని షిజునే లేస్తుంది. తను అంటుంది, నేను నమ్ముతున్నాను సూడో తప్పు చేయలేదని. ఇక ఇదంతా విని స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటాడు, నేను నా జడ్జిమెంట్ ని రేపిస్తాను. ఇక మీరు అప్పటిలోపు దీనికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ని కనిపెట్టండి, కానీ మీరు అలా చేయలేదంటే సూడోని స్కూల్లో నుంచి పంపించాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఇదంతా అయిపోతుంది. వీళ్ళందరి కంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ ప్రెసిడెంట్ ఏమో ఆయన కోజిని కలవడానికి వస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన కోజితో అంటాడు, నేను అనుకున్నా ఇదంతా నువ్వే ప్లాన్ చేసావని, కానీ కాదు. ఇది విని ఆయన కోజి అంటాడు, ఇదంతా ఇలా ప్లాన్ చేయడానికి నేనేం లాయర్ని కాదు. ఇక దీని తర్వాత ప్రెసిడెంట్ సాకురాతో మాట్లాడతాడు. తనంటాడు, నువ్వు లోపడేదైతే చెప్పావో దాన్ని నువ్వు రేపు ప్రూవ్ చేసుకోలేదంటే అందరూ దీన్ని అబద్ధమని నమ్ముతారు. దీనిపై ఆయన కోజి అంటాడు, నేను నమ్ముతున్నాను సాకురా నిజమే చెప్తుందని. ఇక ఇది విని ప్రెసిడెంట్ ఆయన కోజి మీద అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఆయన కోజి దాన్ని అయితే టార్చ్ చేస్తాడు. ఇక ఇప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, అయితే నువ్వు దీన్ని ప్రూవ్ చేసి చూపెట్టు. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఎపిసోడ్ కొంచెం తొందరగానే అప్లోడ్ చేసి పెడతా. ఇంకా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేయండి. ఇంకా దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాంట్లో మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నేను రిప్లై చేస్తాను. దాంట్లో ఏంటంటే నేను కొన్ని సజెషన్ వీడియోస్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యానిమే సజెషన్ వీడియోస్. మీకు ఎలాంటి యానిమే కావాలో కింద కమెంట్ చేసి చెప్పండి, నేను వెళ్ళి సజెస్ట్ చేస్తాను. దట్స్ ఇట్. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.